హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నైతే మా అమ్మ అయితే కోచించేస్తుంది. అందుకనేసి పొద్దున్నే నిద్ర లేసేస్తుంది. నిద్రే రాలేదనమాట. నైట్ అయితే చీకటితోనే లేసేసి 4 కల్లా ఇల్లు వాకిలి తుడుచుకొని దీపం అయి పెట్టేసుకొని రెడీ అయ్యేసి నేను మా తమ్ముడైతే ఎయిర్‌పోర్ట్‌కైతే వెళ్ళామనమాట. ఎందుకంటే ఉదయం పొద్దున్నే 6 గంటలకి దిగుతామనమాట కొరియర్ రేస్ కాబట్టి పొద్దున్నే లేసి వెళ్ళాము. నేను, మా ఫ్రెండు, మా తమ్ముడు అందరం వెళ్ళామనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్ పిల్లలు కూడా వస్తున్నారు కాబట్టి మా ఆయన అందరూ వచ్చారు. అందుకనేసి ఎయిర్‌పోర్ట్‌కైతే బయలుదేరి వెళ్ళాము. చూసారు కదా! ఎయిర్‌పోర్ట్‌లోకైతే వచ్చేసాము. నేను అనుకున్నదొకటి వాళ్ళు దిగి అక్కడి నుంచి వచ్చేటప్పుడేనే వీడియో తీయాలనుకున్నాను. కానీ మేము పోయేసరికి వాళ్ళు దిగి బయటకి కూడా వచ్చేసారనమాట. అందుకనేసి అంత తీయలేకపోయాము. చూసావు కదా! మా తమ్ముడు, మా అమ్మ అనమాట. నాకైతే మా అమ్మని చూడగానే కళ్ళ నిండా నీళ్ళొచ్చాయనమాట. అది సంతోషం. ఎన్నో ఏళ్ల కాలం అనమాట. ఎన్ని రోజుల నుంచో పిలుచుకోవాలనుకుంటా ఉన్నాము. కానీ ఇన్ని రోజులకి తీరిందనమాట. అందుకనేసి చాలా హ్యాపీ అనిపించింది అమ్మని చూడగానే. ఎవరికైనా అంతే కదండీ! చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మా ఫ్రెండ్ పిల్లలు కూడా వచ్చారు కదా! అందరం తీసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాము. పాపం చూసారు కదా! చాలా బెట్టబడిపోయింది. ఎందుకంటే నైట్ అంతా మా ఊరు నుంచి చెన్నైకి 4, 5 గంటల ప్రయాణం. మళ్ళా ఆడ విమానంలో 4, 5 గంటల ప్రయాణం. చాలా అలసిపోయిందనమాట. అలాగే ఇంటికాంచి మ్యాంగోలైతే తెచ్చారు. ఇప్పుడు ఎందుకంటే వేసవికాలం కాబట్టి మ్యాంగోలున్నాయి కాబట్టి తెచ్చింది. కానీ అన్నీ నలిగిపోయి ఆరుముడయిపోయాయనమాట. అలాగే చింతాకు కూడా పెరుక్కొనొచ్చింది. చింతాకు కూడా అంతా పాసిపోయిందనమాట. పూలు తెస్తే పూలు కూడా అలాగే పాసిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఎండలున్నాయి కాబట్టి అవి బాగా ఉడికిపోయినాయనమాట. అసలు ఫ్రెష్‌గానే లేవు. అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఏం లేవనమాట. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అంతంత డబ్బులు పెట్టి తెచ్చుకుంటే అలా అయిపోయాయనమాట. అలాగే వచ్చేసి మా ఇంటి ఎలువేలుపు నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు కూడా పంపించాడు నా కొడుకు. ఎందుకంటే నా కొడుకు పోయినాడు తిరుమలకి. అందుకనేసి తెచ్చి పంపించాడనమాట. ఇవి వచ్చేసి మా చెట్టుకి కాసాయి పూలు. అయ్యితే పర్వాలేదు. ఇయైతే కొంచెం బాగున్నాయి. అలాగే ఇంగ అమ్మొచ్చింది కదా అనేసి చికెన్ ఏసి బిర్యానీ చేశాననమాట. అందరం కలిసి కూర్చొని తిన్నాము. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.